నువ్వు చెప్పింది నిజమే సీతారా. సీతాకోచిలుకను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ స్టేజ్లో ఉన్నా కూడా మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉందని ఆ సీతాకోచిలుక గుర్తు చేస్తూనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనందరికీ అందమైన సీతాకోకచిలుక అంటేనే ఇష్టం. దాని ముందున్న గొంగళి పురుగు అంటే మాత్రం ఇష్టం ఉండదు. తప్పులు చేస్తాం, తప్పించుకు తిరుగుతాం. అవి మనల్ని చాలా బాధ పెడతాయి. కానీ ఏదో ఒక రోజు అందులో నుంచి మనం బయటికి రావాలి. అందమైన సీతాకోకచిలుకల 1 year అవుతుంది. మనుషులు ఇంకా అలానే ఉంటారంటావా? మారరా? ఖచ్చితంగా మారుతారు. ఆలోచించు. ఎక్కడాగామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఈ సాంగే కరెక్ట్. లిరిక్స్ చూసుకో, ఇంకేం ఆలోచించకు.